ఇంతకాలంగా తిరుపతి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. కాషాయపు జెండాలతో తిరుపతి నగర వీధులు నిండిపోయాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో అమితమైన నమ్మకం ఏర్పడిందని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏపీలో గెలిచి తీర్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి, తిరుపతి పార్లమెంటు రూపురేఖలే మారుస్తానని ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు తెలిపారు. దురహంకార పాలన పోవాలా, అవినీతి పాలన పోవాలా, దౌర్జన్యం పోవాలా, రౌడీతనం పోవాలనే ఉద్దేశంతో ఒక ఎన్డీఏ కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారు అనుభవంతులు, అభివృద్ధి ప్రదాత. అలాగే పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు, యువ పవ. వీరిద్దరూ కూడా మోడీజీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కాపాడడానికి అని చెప్పి ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఇప్పుడు మన మధ్య ఉన్నవారు మోడీ గారి ఆశీస్సులతో కేంద్ర మంత్రివర్యులు, గత 30 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు, నాకు సోదర సమానులు మురుగన్ గారికి మేమందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. వీరు చాలా ముఖ్యమైన శాఖలు చేశారు. మనకి ముఖద్వారాలు, మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మత్స్యకారుల కొరకు ముఖద్వారాలు ప్రసాదించిన మంత్రివర్యులు మురుగన్ గారు. సో ఈ సందర్భంలో ఒక కారణం చేత కూటమి ఏర్పడింది కనుక ఇప్పుడు తప్పనిసరిగా మోడీజీ గారిని అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ అవినీతిని, అహంకారాన్నున్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చేతులు కలిపారు కనుక మేమిద్దరం అభ్యర్థులు నిలబడ్డాం. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు నిలబడ్డాం.